ప్రతిభే ప్రామాణికం. కాంగ్రెస్లో ఏ లిస్టులు ఉండవు, ఉండేది ఒక మెరిట్ లిస్టే. ఏది ప్రతిభే ప్రామాణికం. ఏ ప్రామాణికమయ్యా? సంపుడు ప్రామాణికమా నీ పాలనలో? దళితులను, బీసీలను, గిరిజనులను చంపడమే ప్రామాణికమా నీ పాలనలో? ఏం ప్రతిభ ఉన్నదే? ఏం ప్రతిభ ఉన్నది? రాష్ట్రాన్ని లూటీ చేసే ప్రతిభ, ఈ బహుజనులను చంపే ప్రతిభ, ఇదేనా మీ ప్రతిభ? కాంగ్రెస్లో ఏ లిస్టులు ఉండవు, ఉండేది ఒక్క మెరిట్ లిస్టే. మరి ఎవరికి ఉన్నది ఇక్కడ మెరిట్ లిస్టు? జర చెప్పు, ఎవరికి ఉన్నది మెరిట్ లిస్టు? పాస్ మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు మీకు. మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు పాస్ మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పాస్ మార్కులు రాలేని పరిస్థితి ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను పట్టుకొని మెరిట్ లిస్టే అంటాను. నువ్వు ఏ మెరిట్ లిస్ట్ ఉన్నది నీకు? జర చెప్పు. జర వారసత్వం కాదు, కష్టపడే వారికే పదవులు. అయితే ముందు రాహుల్ గాంధీని తీసేయరు. రాహుల్ గాంధీని తీసేస్తే అప్పుడు వారసత్వం లేదని నమ్మవచ్చు. గాంధీల కుటుంబంపై బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి. ప్రాణత్యాగాలు చేసిన గాంధీలకు డబ్బు అవసరమా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి మనకు ఓట్లలో 2% తేడా. మున్సిపల్స్లో 12%కి పెరిగింది. మన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలి. తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇగో ఇది మొన్న నేను చెప్తే బీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కాలే. నమస్తే తెలంగాణ పేపర్ అబద్ధం రాసుకొచ్చింది ఆ రోజు. వారి అసెంబ్లీ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు ఓట్ల మధ్య, ఆ ఓట్ల శాతం మధ్య తేడా పెరిగిందిరా, నువ్వేమో లంగరాతాలు రాసుకొచ్చినావని నమస్తే తెలంగాణ పేపర్ని ఆ రోజు మనం విమర్శించడం జరిగింది. 2% ఓట్లతోటి అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిస్తే మున్సిపల్ నాటికి వచ్చే వరకు ఆ శాతం 12%కి పెరిగింది. అంటే బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు కనీసం దరిదాపుల్లోనే లేదు. దీన్ని బట్టి ఇక్కడ ప్రతిపక్షం స్పష్టంగా ఫెయిల్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షం చేసిన దౌర్జన్యాలు, ప్రతిపక్షం చేసిన అక్రమాలు, ప్రతిపక్షం చేసిన అవినీతిని ప్రజలు ఇంకా మర్చిపోలేదని మనం అర్థం చేసుకోవాలి. అందుకే రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు కళ్ళు నెత్తికెక్కినాయి. ఇక్కడ సరైన ప్రతిపక్షం లేదు కాబట్టి మా అరాచకాలకు, మా అన్యాయానికి, మా దౌర్జన్యానికి అదుపు లేదు, మమ్మల్ని ఎవడు ఆపేటోడు లేడు అనే స్థాయికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇక్కడ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. నిన్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో భాగంగా ఈ ఉత్తమమైన మాటలను ఈ ఉత్తమ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఉత్తమ ముఖ్యమంత్రి గారే ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది, శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి, సామాన్యులకు కనీసం రాష్ట్రంలో భద్రత లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండి వాళ్ళ శిక్షణ తరగతుల్లో ఇట్లా ఉత్తమాటలు చెప్తూ కాలం వేలదీస్తున్నాడు. ముందు నీ సొంత జిల్లాలో ఏం జరుగుతుందో జర్ర చూడు. పట్టిపర్వం లేని ముఖ్యమంత్రివి అయిపోయినావు నువ్వు. పైసల మీద తప్పించి ప్రజల మీద పట్టిపర్వం లేని ముఖ్యమంత్రి అయినావు నువ్వు. ఎవడు చంపుకుంటే నాకేంది, ఎవరిని పొడితే నాకేంది, ఏ కులాన్ని చంపితే నాకేంది, మాకు పైసలు వస్తానాయా లేదా, ఈ పైసల సంచులను ఢిల్లీకి పంపుతానామా లేదా, గీ ప్రాతిపదికన గీదీన్ని ప్రామాణికంగా మీరు పరిపాలిస్తున్నట్టు కూడా అర్థమవుతున్నది. తక్షణమే మీరు నాగర్ కర్నూలు పోవాలి. లవణ్య కుటుంబాన్ని పరామర్శించకపోతివి. ఇప్పుడు చాకలి కులస్తుల మీద దాడి జరిగి 3 రోజులు అవుతున్నా కనీసం స్పందించకపోతివి. కర్లా రాజేష్ను లాకప్ డెత్ చేస్తే అక్కడ స్పందించకపోతివి. మరి ఇక దేనికోసం నిన్ను ఎన్నుకున్నది? దేనికోసం నిన్ను మా ముఖ్యమంత్రి గారని మాట్లాడడానికి అవకాశం ఉన్నది. ఎవడో ప్రాణత్యాగం చేసిండట, వాడు ప్రాణత్యాగం చేస్తే వీళ్ళు వచ్చి ముఖ్యమంత్రి సీట్లలో కూర్చున్నారట. సిగ్గుండాలే కదా, ప్రాణాలు తీస్తా అంటే ప్రాణత్యాగాలు అంటాను.